తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ పేరిట నోటీసులిచ్చి సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ వందలాది బీఆర్ఎస్ నాయకులతో కలిసి యాదగిరిగుట్ట పట్టణంలో నల్ల జెండాలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలిపిన మాజీ డీసీసీబీ చైర్మన్, సెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మరి విచారణకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు తెలంగాణ జాతిపిత తెలంగాణ తెచ్చినటువంటి ఆ మహానుభావుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని విచారణ పేరిట పిలవడం ఇది విషాదకరం. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎవరికి కూడా ఈరోజు దుర్దినం. ఎందుకంటే ఆ మహానుభావుడు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ జాతిపిత మన తెలంగాణ గాంధీ మా కేసీఆర్ గారు. అంత గొప్ప నాయకుని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో చూపించినటువంటి వ్యక్తి. వారి పాలనలో అద్భుతమైనటువంటి పాలన, మరి రామరాజ్య పాలన జరిగింది. ఇలా దేశ విదేశ సంస్థలన్నీ కూడా వారి ప్రశంసిస్తే ఓర్వలేని రేవంత్ రెడ్డి తమ కృత్రిమ ఆనందం కోసం కేసీఆర్ గారిని ఒక లొట్టపీస్ కేసు పేరిట విచారణకు పిలిచడం విచారకరం. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. Like and subscribe. Like and subscribe.